మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోతూ ఉంటున్నారు. చిన్న పిల్లలు, యవ్వనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ నశించిపోతూ ఉంటున్నారు. వారిని రక్షించడం నీది నాది బాధ్యత కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని విడిపించాడు, దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. కొందరినైనా అగ్నిలో నుండి లాగడానికి. దేవుని బిడ్డలారా, అది మన వల్ల కాదు, కానీ మనల్ని మార్చిన యేసయ్య కొందరిని మన ద్వారా మార్చాలని చూస్తున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనల ద్వారా మనం ఎప్పుడైతే బాధ్యత కలిగి జీవిస్తామో అప్పుడు కొందరినైనా ఆయన మన ద్వారా అగ్నిలో నుండి లాగినట్టు వారికి దేవుని ప్రేమను పరిచయం చేసి రక్షించడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన బాధ్యత ఉందంటారా లేదంటారా? మన ప్రవర్తన ద్వారా వారిని ఏం చేయాలా? దేవుని ప్రేమకు దగ్గర చేయాలి. మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన నడక ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎప్పుడైతే దేవుని ప్రేమకు దగ్గర చేస్తామో వారు ఆలోచించడం మొదలు పెడతారు. ఆలోచిస్తే అర్థమవుతుంది దేవుని ప్రేమ ఏంటో. అప్పుడు వారు అగ్నిలో నుండి తప్పించబడతారు. నిజమైన నిత్య జీవానికి మార్గమైనటువంటి యేసయ్యను తెలుసుకొని రక్షింపబడతారు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలలో, విజ్ఞాపనలలో, కన్నీటిలో, ఉపవాసములలో మానక మెలకువ కలిగి కొందరినైనా మీకు దేవుడు అప్పగించిన ఆత్మలనైనా రక్షించుకుంటారని మనవి చేసుకుంటూ దేవుడి మాటలను మన హృదయములలో, మన విడికిడిలో నూరంతలుగా ఫలింపజేయునట్లు దేవుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనములు, స్తోత్రాలు. నీవు మమ్మల్ని రక్షించినట్టే అనేకులను రక్షించాలని నీ చిత్తం, నీ ప్రణాళికలు ఉంటున్నాయి తండ్రి. వాటికి బాధ్యత కలిగి ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన, ఉపవాసముల ద్వారా నీవు చెప్పినట్టు విని కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు రక్షించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.